హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో, ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసమే అనమాట. అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చినా కూడాను, హెల్ప్ అయిందని మీకేమాత్రం అనిపించినా కూడాను ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉండి కూడా మీ మెసేజెస్‌ని అస్సలు పట్టించుకోవట్లేదు అంటే ఖచ్చితంగా మీ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఏం చెయ్యాలి? ఎందుకు నన్ను సడెన్‌గా ఇగ్నోర్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అంటే మీకొక కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది అనమాట. ఎందుకు నన్ను సడెన్‌లీ అవాయిడ్ చేస్తున్నారు? సో, చూస్తుంటే వాళ్ళు ఆన్‌లైన్‌లోనే ఉన్నారు. కానీ నేను ఇన్ని మెసేజెస్ పెడుతున్నాను. కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అని చెప్పేసి చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. దీని గురించి నేను కొన్ని మాట్లాడతాను. ఎస్పెషల్లీ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఐ థింక్ మీరు ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, సడెన్‌గా బావుండి మీకేదన్నా ఒక గొడవ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, సో, వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉంటారు కానీ, బట్ మీకు రిప్లై ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ కోపంలోనే ఉంటారు కాబట్టి. బట్ ఇంకొక రీజన్ ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయాలి అనే థాట్‌తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మెసేజ్ కాదు 1000 మెసేజెస్ పెట్టినా కూడాను వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరిని మనం వద్దు, అవసరం లేదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత సో, వాళ్ళింకా పట్టించుకోరు అనమాట. మీరేం చేసినా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు మనసులో ఆల్రెడీ ఒక థాట్ వచ్చేసింది. ఇంక ఈ పర్సన్ మనకొద్దు. లేకపోతే ఈ పర్సన్‌కి ఇక మనం రిప్లై చేయకూడదు అనేది ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా మీకు మెసేజెస్‌కి ఎలాంటి రిప్లై అనేది ఇవ్వరు అనమాట. అండ్ ఇంకొంతమంది ఏందంటే ఐ థింక్ జెలస్ ఫీల్ అయ్యేలా చేయాలి అని వాళ్ళు ఆన్‌లైన్‌లోనే ఉంటారు. బట్ మీకు రెస్పాండ్ కారు అనమాట. సో, వీళ్ళేంటంటే ఆహ్, కొద్దిసేపు కొద్ది టైం మాత్రమే అలా క్యారీ చేయగలరు. ఎక్కువ రోజులు అలా చేయలేరు అనమాట. బట్ ఏదైనా సంథింగ్ ఇష్యూ జరిగినప్పుడు ఏంటంటే సో, కొంచెం మీరు ఏమంటారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాలనో లేదంటే వాళ్ళ కోపం తీర్చుకోవడానికో కొంచెం నువ్వు జెలస్‌గా ఉండాలని చెప్పేసి వాళ్ళేంటంటే ఆన్‌లైన్‌లోనే ఉంటారు కానీ అండ్ మీకైతే అస్సలు రెస్పాండ్ అవ్వకుండానే ఉంటారనమాట. ఇలా కూడా చేస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్‌గా వాళ్ళు అదర్ చాయిస్‌కి వెళ్ళినప్పుడు. మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి వాళ్ళు సంథింగ్ వేరే ఆప్షన్‌లోకి వెళ్లారు అంటే కూడాను సో, మీరెన్ని మెసేజెస్ చేసినా కూడాను మీకైతే రిప్లై అనేది వాళ్ళసలు ఇవ్వనే ఇవ్వరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో "అక్క అసలు మేము ఇన్ని మెసేజెస్ పెడుతున్నాము. సో, మా గర్ల్ ఫ్రెండ్ అసలు రెస్పాండే కావట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. చాలా పెయిన్‌గా అనిపిస్తుంది. ఎట్లా ఏం చేయాలి?" అని అడుగుతూ ఉంటారు. బట్ ఇంకొంతమంది ఏంటి అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. టాపికొచ్చింది కాబట్టి చాలామంది ఒక నంబర్ నుంచి చేస్తున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇంకా వేరే వేరే నంబర్స్ నుంచి ట్రై చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ వాళ్ళకి మీ మీద మీతో మాట్లాడాలని కానీ, మీ పైన ఒక హోప్ కానీ, ఐ థింక్ ఒక ట్రస్ట్ కానీ, ఇష్టం కానీ ఏదున్నా కూడాను వాళ్ళు మీ నంబర్ నుంచి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. మీరొక 2, 3, 5, 10 మెసేజెస్ పెట్టినా 20 మెసేజ్‌కైనా వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీకేదో ఒక రిప్లై చేస్తారనమాట. ఐ థింక్ వాళ్ళకి కూడా అదే ఇష్టం కానీ, ఐ థింక్ ఏదో ఒకటి సరే ఓకే మాట్లాడదాము అనే థాట్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్‌లీ వాళ్ళు ఖచ్చితంగా మీ సమాధానం సో, ఏదో ఒక టైంలో వాళ్ళు నీకు ఆన్సర్ అయితే చేస్తారు అనమాట. సో, మీరింక వేరే వేరే నంబర్స్ నుంచి ట్రై చేయడం కూడా వేస్ట్ అనమాట. సో, ఒకవేళ ట్రై చేసినా కూడా మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎన్ని సార్లు ట్రై చేసినా, ఎన్ని నంబర్స్ ట్రై చేసినా కూడా ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఏం యూజ్ అయితే ఉండదు. ఇంకా వాళ్ళకి ఇంకా ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, వాళ్ళకంటూ ఒక ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటే సో, ఓకే. ఇష్యూ ఏదైనా కానీ జరిగితే జరిగిపోయింది. సో అని ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అనమాట. సో, అయినా కూడా అవ్వట్లేదంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకేం మీరంత స్పెషల్ కాదు. మీరేమంత ఇంట్రెస్ట్ కాదు అనమాట. అది కొంచెం మీకు కష్టంగా ఉంటుంది నేను చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడాను. బట్ అదే రియాలిటీ అనమాట. సో, ఎవరు కొంతమంది అంటూ ఉంటారు నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ ఆన్‌లైన్‌లోనే ఉంటారు. అసలు ఏం చేస్తుంటారో తెలీదు. కానీ నాకసలు రిప్లై చేయట్లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో, ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ చాలా ఉంటాయి. ఒక్క రీజన్ అని కూడా మనం కన్ఫర్మ్ చేయలేమనమాట. చాలా రకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉండి కూడా మీకు సమాధానం చెప్పట్లేదు అంటే మాత్రం.
ఐ థింక్ ఇప్పుడే మీరు ఇన్ని మెసేజెస్ చేస్తున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటే అండ్ రేపటి రోజు మీ మెసేజెస్ చూసి కూడా రీడ్ చేసి కూడా అలా వదిలేశారు అంటే మాత్రం మీ హార్ట్ ఇంకా బ్రేక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పటి వరకు అనిపించేది ఏంటంటే ఎన్ని మెసేజెస్ చూస్తున్నా అసలు చూడట్లేదు అని మాత్రమే కొంతమంది బాధ. బట్ ఇంకొంతమందికి ఏంటి అంటే అది రీడ్ చేసి కూడా వదిలేశారు అంటే ఆ బాధ ఇంకా డబల్ అయిపోతుంది అనమాట. సో అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, మీరు లేకపోతే బ్రతకలేను అనుకునేవాళ్ళు అసలు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారా? మిమ్మల్ని అసలు దూరం పెడతారా? అండ్ మీరు ఇన్ని మెసేజెస్ చేస్తున్నా కూడా సైలెంట్‌గా అసలు కూర్చోగలరా వాళ్ళు? వాళ్ళ హార్ట్ అసలు ఒప్పుకుంటుందా? ఒక్క సెకండ్ ఆలోచించండి. అయినా కూడా ఇంత తపన పడుతున్నా కూడా మీరు అవతల సైడ్ నుంచి ఆన్సర్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఎందుకంటే ఊరికే ఎవరు ఎవరిని దూరం చేసుకోరు. ఖచ్చితంగా ఏదో ఒకటి రీజన్ అయితే ఉంటుంది. సో, నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళైతే అసలు మిమ్మల్ని ఒక కన్‌ఫ్యూజన్‌లో పెడతారా? ఒకసారి థింక్ చేయండి. ఇది కూడా అస్సలు పెట్టరు అనమాట. ప్రతీదీ వాళ్ళ సైడ్ నుంచి క్లారిటీగానే ఉంటుంది. అండ్ లవ్ అనేది చాలామందికి అది కొంచెం ప్రాబ్లమ్స్‌ని తీసుకురావచ్చు. ఇంకొంతమందికి సొల్యూషన్ తీసుకురావచ్చు. బట్ అది మనం ఉండే తీరు పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. చాలా డైనమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకా దారుణమైన సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట. కొంచెం ఐ థింక్ అది కొంచెం అని కూడా మనం చెప్పకూడదు. చాలా చాలా హర్టింగ్‌గా ఉంటుంది. మీరు ఇష్టపడుతున్న పర్సన్ ఎవరైనా కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు, ఆన్‌లైన్‌లో ఉన్న రిప్లై చేయట్లేదు అంటే, అది చాలా పెద్ద నరకం అనమాట. కానీ ఆలోచించండి. సో, ఐ థింక్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. అది మీకు రొటీన్‌గా అనిపించినా కూడా చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. సో, ఎప్పుడైనా ఇష్టం అనేది 2 సైడ్స్ ఉండాలి. మీకు ఉండాలి, వాళ్ళకి కూడా ఉండాలి అనమాట. సో, మీరు మాత్రమే తపన పడినా, ఆవేశపడినా, ఆలోచించినా అండ్ మీరు మాత్రమే కాంప్రమైజ్ అయినా కూడాను ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అవతల వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ అదే ఉండాలి. మీరెంతైతే ప్యూర్ లవ్‌ని ఇస్తున్నారో, అవతల సైడ్ నుంచి కూడా అదే లవ్ మీకు రావాలి. అలాంటి వాళ్ళైతేనే అండ్ మీరు కూడా అండ్ జీవితాంతం చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. సో, అంతేకాని ఎప్పుడు ఒక సైడ్ నుంచే పోరాటం చేస్తూ పోతాము అంటే మాత్రం మీరు వన్ సైడ్ లానే మిగిలిపోవాల్సొస్తుంది. అండ్ ఒకవేళ నిజంగా వాళ్ళకి అంతే ప్రేమ ఉంటే అసలు అంత దూరం తీసుకొస్తారా? వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉండి కూడా సమాధానం చెప్పకుండా ఉంటున్నారు అంటేనే మీకు అర్థమైపోవాలి. సో, ఒకవేళ మేబీ కోపం వల్లని మీరు అనుకున్నా కూడా కోపం ఎంతసేపు ఉంటుంది? 1 అవర్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. లేదా 1 డే ఉంటుంది. ఆ తర్వాతైనా నార్మల్ అయిపోతారు కదా! బట్ చాలా డేస్ నుంచి మేము పెడుతూనే ఉన్నాం మెసేజెస్. అసలు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు? సో, అది తెలుసుకొని మీరు కొంచెం రియలైజ్ అయితే మీకే బావుంటుంది అనమాట. అండ్ నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో బాగా హెల్ప్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ ఎప్పుడు చెప్తుంటాను వేరే వేరే అదర్ టాపిక్స్ గురించి ఏమీ క్వెషన్స్ అడగొద్దండి. నేను ఓన్లీ చెప్తున్నాను. సో, ఐ థింక్ లవ్‌కి సంబంధించి కానీ, మోటివేషనల్‌గా కానీ మాత్రమే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను మాక్సిమం. లేదా వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరిస్తున్న సపోర్ట్‌కైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.